మై గాడ్, ఇట్లా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే చాలా రోజులు తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి. తెలగుంది. స్ప్రైట్ టేస్ట్ వస్తుంది. స్ప్రైట్ టేస్ట్ వస్తుంది. స్ప్రైట్ 7 అప్ అంటే స్ప్రైట్ ఎట్లా ఉంటుంది? అరే ఏంట్రా ఇది? అంటే గాయస్ కొందరు ఇప్పుడు అసలు స్ప్రైట్ ప్రిఫర్ చేయాలని కొందరు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు కొందరు థమ్స్ అప్ కోక్ థమ్స్ అప్ ట్రై చేస్తారు. ఒక దగ్గర 1.5 year 2 years నుంచి అసలు ముట్టలేడు. అవును మరి ఆయనకి ఎట్లుంటుంది? ఆయన స్ప్రైట్ అవర్స్ ఉండదు, ఆ ఫ్లేవర్ మర్చిపోయి ఉంటాడు. నిమ్మకాయ నిమ్మకాయ అని కాదు, బట్ అది లెమన్ లైమ్ అని చెప్పు. లైమ్ అది సమ్ డిఫరెంట్ ఫ్లేవర్. అది ఆ ఫ్లేవర్ పేరేంటి? ఇప్పుడు జనరల్ రివ్యూస్ నేమ్ ఉండదు. ఇప్పటిదాకా ఆల్ ఆఫ్ ద ఫ్లేవర్ నేమ్ ఉండదు దానికి. వాళ్ళు సమ్ డిఫరెంట్ ఫ్లేవర్ మిక్స్ చేసి ఒక ఫ్లేవర్ 7 ఫ్లేవర్స్ లా ఏం లేదు దాన్ని తయారు చేయలేదు. సంపెత్తే సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. ఏదో ఏదో ఫార్ములా ఏం ఫీల్ అయినా చెప్పు. ఏ ఫ్లేవర్ దొరుకుతుంది? సేమ్ 7 అప్ స్ప్రైట్ ఇట్లా టేస్ట్ అవుతుంది. ఓకే గాయస్, మస్ట్ మీరు ట్రై చేసే ముందు 7 అప్ అండ్ స్ప్రైట్ ట్రై చేయండి. ఎందుకంటే అది గ్యాస్, ఇది నార్మల్ గ్యాస్. ఓరే మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఫినిషింగ్ డిఫరెంట్ ఉంది. తగులుతుంది కదా, ఫీల్ డిఫరెంట్ ఉంది. అది క్వశ్చన్ తెలుసా? అది నో షుగర్ కాబట్టి డిఫరెంట్. ఇది కూడా అంతే, ఇది కూడా తగులుతుంది. 0 షుగర్ మాత్రం బాటిల్ ఇస్ డిఫరెంట్. ఎట్లా ఉంటుందో బ్లైండ్ పీపుల్ లైక్ అట్లా ఉంది. ఇప్పుడు లాంగ్వేజ్ లెక్క అది అంతే. ఈ స్వీట్ తాగిన తర్వాత మనకి మామూలుగా షుగర్ అనేది తాగబుద్ధి కాదు. అవును. సో ఇది చాలా సేపు 0 షుగర్ ఏదైనా కానీ చాలా సేపు నోట్లో షుగర్ ఫీల్ ఉంటుంది. దానివల్ల మనం షుగర్ ఇంటేకే బంద్ చేస్తాం. సో నాకు థాంక్స్ అండి. సో నాకు నోట్లో ఇవన్నీ తాగడం కంటే ఇది ఎక్కువ తాగినట్టు అనిపిస్తుంది. స్వీట్ ఎక్కువ అనిపిస్తుంది. ఏదో నాకు కొంచెం పుల్ల పుల్లగా అనిపిస్తుంది. పుల్ల పుల్లగా అంటే ఎట్లా? నిమ్మకాయనా? నిమ్మకాయ లెమనా లైమ్సా? 7 అప్ ఇవి సిమిలర్ టు ఇందాక మనం తాగినాం కదా, లెమనేడ్ లాగా అనిపిస్తుంది. బట్ అది 0 షుగర్. ఇది 0 షుగర్. ఆ గాయస్ అనుకుంటున్నా సింపుల్ చెప్పాలంటే అది విత్ సోడా, లెమనేడ్ విత్ సోడా, వితౌట్ సోడా. గాయస్ అనుకుంటున్నా ఇది మనం ఇంట్లో చేసుకున్నట్టుంది. మీరేంట్రా బాబు అవన్నీ దానికి ఇది అవుతుంది సేమ్ అదే ఫ్లేవర్ రావచ్చు అనుకుంటున్నా. అట్లా అది కాదు. డెఫినెట్లీ టేస్ట్ డిఫరెంట్ ఉంటాయి. మనం బియర్ తాగినాక వైన్ తాగితే ఆ ఫ్లేవర్ గ్యాప్ ఇస్తున్నాము మీకు ఒకటేలా కనబడుతుంది. ఒక్కొక్కటి తాగిన తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి తాగుతున్నాం. మామ చెప్పినాడు ఇంతకుముందు వితౌట్ సోడా, లెమనేడ్ వితౌట్ సోడా అంతే. కానీ అంత గ్యాస్ లేదు చూడు. ఇది నేను ఎప్పుడన్నా రోజు తాగుతా, కాకపోతే నేను ఎప్పుడు దీని టేస్ట్ ని ఫీల్ కాలే. ఇప్పుడు ఫీల్ అవుతున్నా. షుగర్ ఉంది. స్వీట్ ఉంది. వాడు షుగర్ అని లేకున్నా కూడా స్వీట్నెస్ ఉంది. ప్రతి 0 షుగర్ లో అంతే ఉంటుంది. నేను సర్చ్ చేసిన ప్రతి నో షుగర్ లో కూడా డెఫినెట్లీ షుగర్ యాడ్ చేస్తాడు, బట్ మనకి చెప్పడం. టూ మచ్ గ్యాస్. ఇది ఫుల్ ఉంది మొత్తం. ఇది చూడండి కలర్ లెమనేడ్ కలర్ సేమ్ బాటిల్ కలర్ ఉంది. లోపల కలర్ ఉంది. ప్యూర్ మాన్స్టర్ కలర్. ప్యూర్ మాన్స్టర్. మూవీస్ లో మాన్స్టర్ అంటే గ్రీన్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ లోనే ఉంటాయి. యాక్చువల్ మాన్స్టర్స్ అయితే డార్క్ అండ్ లైట్ గ్రీన్. ఇది ఒరిజినల్. అది కూడా చూడండి, ఇది లేదు గ్రీన్. అది కూడా గ్రీన్, వాటర్ కలర్. ఇది దేర్ ఇస్ నో కలర్ గ్రీన్. అది కూడా ఇది చూడు, గ్రీన్ లేదు ఇడ. గ్రీన్ డోంట్ వేస్ట్ మ్యాన్. గ్రీన్ కలర్ లేదు. యాక్చువల్ గా మాన్స్టర్ అంటే గ్రీన్. మాన్స్టర్ అంటే గ్రీన్. హౌ యు విల్ టెల్ లైక్ దట్? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? యు లైక్ ఇట్? వి ఆర్ ఇన్ రియాలిటీ. ఇది ఎట్లుంది తెలుసా? రకరకాలుగా ఉంది మాన్స్టర్ అంటావా? కీర దోసకాయ ఉంది. సప్ప ఉందా? గర్ల్స్ కదా కంపారిజన్ అట్లే ఉంటాయి. కీరకాయలు కూరగాయలతో వంటతోనే కంపారిజన్. పుల్లగా చేదుగా అంటే రా వెజిటబుల్ తింటాం చూడు. ఓకే. అట్లుంది. సలాడ్ తినేటోళ్ళకి సలాడ్ సేమ్ అట్లే కీర దోసకాయలా ఉంది. రెండు సెట్ అయ్యేది. ఈవెన్ తాగముందుకే సలాడ్ అని చెప్పినా, ఇప్పుడు సలాడ్ అని చెప్పినట్టు చూడు, కాపీ కొట్టండి.
డిఫరెంట్ ఉంది. గ్యాస్ లేదు, సోడా లేదు, స్వీట్నెస్ లేదు. సో దానికి ఆపోజిట్ ఉంది, కొంచెం ఏదో డిఫరెంట్ ఉంది. నేను చెప్పినట్టు కీరా ఫ్లేవర్ కొంచెం ఉంది. ఉందా ఇదేమంటారు చూయింగ్ గమ్స్ ఉంటాయి చూడండి, అట్లుంది. పుల్లగా కానీ చేదుగా. బుబాలో నేనేం చెప్పట్లేను. ఎందుకు షుగర్ లేదు, సోడా లేదు, అలానే గ్యాస్ కూడా లేదు, అలానే ఫ్లేవర్ కూడా లేదు. నాకు ఇంట్రెస్ట్ లేదు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అక్కడ ఏదో ఉంది, కానీ ఏదో తెలియదు, ఇప్పుడు ఆయన చెప్తాడు ఏముంది. కానీ రకరకాలుగా ఉంది, కానీ బాగుంది. ఓకే బానే అయితే ఏం అర్థం కావట్లే కానీ పిప్పర్మెంట్ లాగా ఉంది. సంథింగ్ లైక్ చూయింగ్ గమ్ పిప్పర్మెంట్. మరి నువ్వైనా కరెక్ట్ చెప్తావు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పకపోయినా తమ్ముడు చెప్తాడు. స్పాన్సర్ సింబల్ పైన ప్రింట్ ఇచ్చాడు, ప్రింట్ స్టిక్కరింగ్ లాగా ఉంది. ఓన్లీ 0 Cigars కి. లాండో నారిస్, దీని పేరు లాండో నారిస్. డిజైన్ కూడా ఇట్లా డిఫరెంట్. ఫుట్బాల్ ఎల్ మోరిస్ ఉంటాడు కదా, అట్లా మోరిస్ ఫుట్బాల్ కాదు, రన్నర్. అన్నారా ఎల్ మోరిస్ రన్నర్ అయితే రన్నరే, అందుకే వాడు దీన్ని ప్రిఫర్ చేసిండు. ఇది నోరిస్, అది టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్స్. ఎక్కడో కొడుతుంది. రకరకాలుగా ఉంది మాస్టర్. తమ్ముడు చెప్తాడు అప్పుడు, అబ్బా ఏ ఉంది చూడు. గ్యాస్ ఉందా? లేదు లేదు. ఫ్లేవర్ ఉందా? నేను చెప్తా. మళ్ళీ మీరే చెప్పండి. తమ్ముడు దగ్గరికి అయిపోయింది, పిల్లలు అయిపోయేటట్టు. చెప్పండి. టెల్ మీ వస్తుంది లోపల వస్తుంది, కానీ ఏదో ఉంది. మరి అది అట్లుందిరా, ఈ దాన్ని డిస్క్రైబ్ చేయలేకపోతున్నాను. అంటే మేమన్నా కొన్ని టేస్ట్ చేసినాం కాబట్టి అట్లీస్ట్ చెప్పగలుగుతాం. నువ్వేం చేయలేదు కదా, అందుకోసం అందులో షుగర్ లేదు, గ్యాస్ లేదు, అలాంటి ఫ్లేవర్ లేదు. మల్టిపుల్ మన ఇదైతే A few moments later. గ్రీన్ హ్యాపీడెంట్ ఉంటది కదా, మన ఇండియాలో ట్రై చేసినాం ఎప్పుడన్నా. ఎగ్జాక్ట్లీ హ్యాపీడెంట్ ఇవే బూమర్స్ లాంటివి. బూమర్ కాదు, సింపుల్ గా దాన్ని. ఈ మెంటాస్ ఉంటాయి కదా, మెంటాస్. ఆ మెంటాస్ లో గ్రీన్ ఫ్లేవర్, గ్రీన్ యాపిల్ మెంటాస్, ఆ గ్రీన్ యాపిల్ ఫ్లేవర్ ఓకే అట్లా ఉంది. నార్మల్ గా అయితే అందరూ ట్రై చేయొచ్చు. ఫ్లేవర్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అన్నట్టు. ఇది ఎట్లా అంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, ఒకసారి ట్రై చేయండి. ఇవ్వడానికి క్లారిటీ ఉండదు చూడు, వాడంటే వాడు క్లారిటీ లేనోడు ఇది తాగొచ్చు. తమ్ముడు ఏదైనా Emotional damage. అవుతున్నా అంటే క్లారిటీ చేస్తాడు. ఇప్పుడు నాకైతే సూపర్ ఉంది. లైక్ దాని నుంచి వచ్చే ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ ఈ దోసకాయ వస్తుంది, దోసకాయే వస్తుంది. దోసకాయ అనిపిస్తుంది నాకు, అది తెలుస్తానే దోసకాయ. తెలుస్తానేనా? ఎట్లా తెలిసి నీకు తెలుస్తానే? స్మెల్ కానీ దోసకాయ స్మెల్ వస్తుంది. స్మెల్ రావు కదా, ఇది స్మెల్ వస్తుంది. ట్రై అయితే ట్రై చేయండి గైస్. దోసకాయ స్మెల్ వస్తుంది, ప్లస్ దోసకాయని బాగా స్మాష్ చేసుకొని దాని జ్యూస్ వస్తే ఎట్లా ఉంటుందో అట్టే ఉంది. కానీ అది ఇంకా చాలా దారుణంగా ఉంటుంది అది. మరి ఇది వాడు ఫ్లేవర్స్ యాడ్ చేసినాడు కదా. స్పెసిఫిక్ పంచా, పైప్లైన్ పంచా, రియో పంచా. ఇన్ని పంచులు ఉన్నాయా? ఇన్ని పంచులు పంచ్ పద్మనాభం పంచులలో ఏ పంచు? ఐ థింక్ ఇది బ్రెజిల్, అది తీసుకుందాం. ఇది బ్రెజిల్. ఇది సరే, ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత ఎవరన్నా పని చేస్తారా ఏంటి? కంపదీసి తమ్ముడు చేస్తారు. ఇది బ్రెజిల్. నువ్వు ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తే తమ్ముడు పని చేస్తాడు. టైం అవుతుంది నాకు, ఇంకా 20 minutes ఉంది. ఈ కలర్ వేరు, ఏం కాదు. సేమ్ బాటిల్ కలర్ ఉంది, అది లైట్ బాటిల్ కలర్ ఉంది, లైట్ బాటిల్ కలర్. పింక్ లాగా. సేమ్ ఈ కలర్ ఉంది. చిన్నగా ఏంటది? పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ ఏమైంది? పసిఫిక్ పంచ్ అంటే లైక్ మనోడే ఎల్కేటనిన్ బి అంత విటమిన్స్ ఉన్నాయంట. అన్ని టాబ్లెట్స్ అన్న ఒక దాంట్లో వేస్తే కమ్ ఆన్. కీవర్డ్ టాబ్లెట్స్. టాబ్లెట్స్ అన్నావా నువ్వు? అయిపోయినావు. మాత్రలు అంటారు. ఎనర్జీ 195 ఉంది. ఎనర్జీ అదే టాబ్లెట్స్ అన్నిటికంటే అదే ఎక్కువనా? ఏమైందిరా? రకరకాలుగా ఉంది మాస్టర్.
సేమ్ పేషెంట్ ఉంటుంది చూసిన పేషెంట్ దగ్గర స్మెల్ తెచ్చినవా టాబ్లెట్లు వేసుకొని సేమ్ ఆ ఫ్లేవర్ ఇది హాస్పిటల్ స్మెల్, హాస్పిటల్ ఫ్లేవర్ స్మెల్. ఒక మెడిసిన్ హాస్పిటల్. హాస్పిటల్లో ఉండడానికి సరిపోతుంది అంటావు. ఎట్లుందంటే ఇది అండ్ ద సాల్టీ బీస్ట్ లాగా ఉంది. సాల్టీ బీస్తా. అదేంటి అంటే ఈ బాటిల్ ఉంది అందుకే కాఫీ వేసి పోలా అదిరిపోలా దాని రివ్యూ ఏమి చేయాలో అర్థం కాక దాని ఏదో బాటిల్ ఉందని చదివా గాయస్. చీటింగ్ ఉంటుంది చిన్నగా. 195 ఎనర్జీ అంట. 195 కిలో జౌల్స్ అంటే నాకు ఇంకా మామూలుగా అదే ఫ్లేవర్ కొడుతుంది నోట్లో. కాదు ఇది తాగినాక ఆ ఫ్లేవర్ మర్చిపోతాను చూడు, పక్క మర్చిపోతాను, మైండ్ లో నుంచి పోదు ఈ ఫ్లేవర్. మైండ్ నుంచి పోదు. ఏదో తేడాగా ఉందేంటి. ప్రోమోగనేట్ ఇంకా రావట్లేదా? ఇంకా సిప్పుకు వస్తుంది. వచ్చిందా? అంతే. ప్రోమోగనేట్ ఓన్లీ ప్రోమోగనేట్. మనోడు వేరే ఫ్రూట్స్ యాడ్ చేస్తాడు. ఏం రా తమ్ముడు ఇప్పుడు కుకుంబర్ యాడ్ చేస్తాడు. చూస్తున్నాను తనదే ఉంది, నేను ఏం చదవాలా అన్న దేవాడిని ఏది చదవాలా. సాల్ట్ ఉంది, సాల్ట్ ఉంది. బట్ వీడి ఇచ్చిన దాని ప్రకారం ఆరెంజ్, యాపిల్, రాస్బెర్రీ, చెర్రీ, గువా ఇవన్నీ మిక్స్ చేసి రాస్బెర్రీ అవును. ఇంకో కొత్త ఫ్లేవర్ తయారు చేసి cranberry, తయారు raspberry. చేసినాడు కానీ అవన్నీ కలిపి టాబ్లెట్ లాగా ఉంది. అంతే. నాకు యాక్చువల్ గా అయితే మోస్ట్లీ రాస్బెర్రీ, కానీ ఇవి పొమోగ్రనేట్ కాదు రాస్బెర్రీ. తాగిన pure తర్వాత raspberry. ఇంకో టేస్ట్ అసలు ఆ, లేదు. లేదు. అసలు ప్రతి Similar లేదు. డిఫరెంట్ ఉంది. అన్ని ఏమంటే వాడు చేసి అనిపిస్తుంది రాస్బెర్రీ అని చదివిండి ఇదండి. అనిపిస్తుంది. చదివినా కాబట్టి అది చెప్పాను. చెప్తుండ అంతే కదా మరి. చీటింగ్ పడ్డది. ఈ రివ్యూ క్యాన్సల్ ఇది. రాస్బెర్రీ తిన్నాం కదా తెలుస్తుంది. Okay. నెక్స్ట్ ఈ రెండు ఉన్నాయి. మీరు అది ట్రై చేసే ముందు రాస్బెర్రీ తిన్నాక ట్రై తిన్నాక try చేయి. అన్ని తినేసి మళ్ళీ పంచ్ పైప్ లైన్. దానికి అది బాగానే దీనికి ఉంటుంది, అది బాగానే ఉంటుంది. స్ట్రాబెర్రీ ఇదైతే స్ట్రాబెర్రీ చూయింగ్ గమ్ ఉంటది కదా, బిగ్ బబుల్, బుబాలో అట్లుంది. సేమ్ అట్లనే పంచ్ ఎనర్జీ. అన్నిటికీ ఉంది అనుకుంటా కదా. మూడు లేదు లేదు. ఇది లేదు. ఒక్కొక్క బాటిల్ ఒక డిఫరెంట్, Guys. కొన్ని బాటిల్ కి లెట్స్ కంపేర్ టు దిస్ వన్ అండ్ దిస్ వన్. ఇది అన్లీస్ ద అల్ట్రా వేజ్. కిలో జౌల్స్ Ultra ఎనర్జీ కిలో జౌల్స్ 195 ఇది. రకరకాలుగా ఉన్నది 195 జౌల్స్. let them know uncle let them know. అందుకే పసిఫిక్ ఓకే నాకు వాటర్ మిలన్ కమ్ స్ట్రాబెరీ ఫ్లేవర్. ఇది నేను ఆల్రెడీ తాగిన అనుకో ఒక 2-3 సార్లు. వాటర్ మిలన్ కమ్ స్ట్రాబెరీ. యాక్చువల్లీ దీంట్లో ఆరెంజ్ ఫ్లేవర్ కూడా ఉంటుంది కదా. ఆరెంజ్ ఇంతకుముందు అవుతుండే కదా రెగ్యులర్ గా. నువ్వు డిఫరెంట్ అనిపించలే, నువ్వు తాగినావు కదా, దానిలో ఆల్రెడీ తాగినారు కాబట్టి నీకు అనిపిస్తలేదు. ఒక జ్యూస్ లాగా అనిపిస్తుంది నాకు. దానికి దీనికి ఏం డిఫరెంట్ అనిపించలే. మ్యాంగోకి మ్యాంగో కొన్ని దీంట్లో అంటే ఇందులో మ్యాంగో అనిపించింది, నీకు దాంట్లో కొంచెం స్ట్రాబెర్రీ different స్ట్రాబెర్రీ మనోడు చెప్తాడు. ఇవన్నీ ఫస్ట్ టైమా నువ్వు తాగుడు? నేను ఫస్ట్ టైం. ఇక్కడ సో నేను ఆల్రెడీ review ఒరిజినల్ ట్రై ఎవరైనా చేసిన ఇండియాలో. మళ్ళీ హట్ అయితే ఇదేంది ఇట్లా చెప్పిండంటే నాకైతే తెలియదు. ఫస్ట్ టైం మాకు వచ్చింది మేము చెప్తున్నాం, మాకు అనిపించింది. అనిపించింది. వచ్చిందని కాదు ఇవన్నీ అనిపించింది. చూస్తానే ఫస్ట్ టైం. అనిపించింది. సేమ్ అనిపించింది. సిమిలర్ దాని లాగినది కదా ఇది మ్యాంగో. మ్యాంగో మ్యాంగో లాగానే ఉంది. అది మిక్స్డ్ ఫ్రూట్. చిన్నప్పుడు గ్లూకోన్ డి గ్లూకోవిటా తాగుతుండే మనం, గుర్తుందా? అవును. ఆ ఎసెన్స్ అయితే తెలుస్తుంది. తెలుసు. గ్లూకోజ్ కొంచెం షుగర్ ఉన్నట్టుంది బాగా. కొంచెం జామకాయ 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 ఎవరితో షేర్ చేసుకోవద్దు. వావా జామకాయ ఎందుకు? దాంట్లో స్పెసిఫిక్ గా 2 గింజలు ఉంటాయి అన్నమాట. ఆ. అవి ఒకటే తిన్నారు, మొత్తం ఒకటి తింటే ఒకటి ఏంది అమ్మాయి ఆ, అబ్బాయి ఇది ఇట్లా చెప్తుండే. అది మొత్తం పండు జామకాయ ఒక్కటి తింటేనే ఎవరితో బలం share అన్నట్టు. చేసుకోవద్దు. అయితే ఇప్పటి నుంచి నేను తీసుకొచ్చినప్పుడు మీకు ఎవరికి ఒక్కొక్క పీస్ ఇయ్య. అక్క నాకు తీసుకురా. ఇంకా ఇప్పుడు అయిపోయిందా? వాయిస్ తాగేసినావా? సేమ్ అదే ఎట్లా గువానే ఆ, ఈ- లోపల పింక్ ఉంటుంది పింక్ ఉంటుంది కదా, కత్తంతో మనకి జామ్. 2 types of గోవాస్ ఉంటాయి. చూసినా ఫస్ట్ నువ్వు మామూలు గోవా జామకాయ అంటే అదే, అర్థం కాలే. అదే. తమ్ముడు ఏం చెప్పిండు? పింక్ Pink జామకాయ colour అనిపిస్తావా? జామకాయ వస్తది. పింక్ కలర్ జామ్. Like అంటే అది పింక్ జామకాయ అల్లేసుకున్నాడు ఇక. ఫ్లేవర్స్ ఉంటాయి. పింక్ వైట్ ఉంటది, లోపల పింక్ పింక్ ఉంటుంది. ఉంటుంది. సో సిమిలర్ ఉంది.
సో ప్రతి దాంట్లో కామన్ గా నో డౌట్ దిస్. పైనాపిల్ మాత్రం లాస్ట్ బాటిల్ నీకంటే పైనాపిల్ ఎక్కడి నుంచి వచ్చింది పైనాపిల్ కూడా టేస్ట్ తెలుస్తుంది. తెలుస్తుంది. నేను ఇప్పుడు జనరల్ రివ్యూ బ్రెజిల్ నువ్వు ఏం చూడకుండా తాగు. చూడండి లోగా చెప్తాను. లోగో చెప్తావు. నేను దీన్ని చెప్తాను. టేస్ట్ మన గాయస్ ఏం చెప్తా తెలుసా, ఇవన్నీ ఏమున్నాయి మినరల్స్ ఏం చూడు. తీసుకున్నావా ఓకే 175 185 ఓకే ఇన్ని మాన్సర్స్ ఉన్నాయి, ఇది తీసుకుందాం అనుకుంటావు. ఇది చూడండి అదిష్టంగా ఎర్ర ఉందా? ఈ మూడు ఇప్పుడు మనం లాస్ట్ ఓపెన్ చేసిన మూడు పింక్ కలర్ ఉండే. ఈ పంచ్ అన్ని పింక్ ఉన్నాయి. పంచ్ డిఫరెంట్ ఉంది ఈడు. నాకు ఇది రాస్బెర్రీ టేస్ట్ వస్తుంది. సేమ్ రాస్బెర్రీ లాగా ఉంది. ఏం జుండిస్తారు Like లాస్ట్ same. రాస్బెర్రీ ఈ కట్టుకున్నారు. రెండు సిమిలర్ కలర్ ఉన్నాయి. పింకే ఉంది ఇంట్లో. సేమ్ ఈ రెండు సిమిలర్ ఉన్నాయి. ఇది మీ దాయిది ఎట్లుంటుందో అది కూడా సో సేమ్. మరి ఇది తాగాల్సిన అవసరం లేదేమో మేము. సేమ్ ఆల్మోస్ట్ సిమిలరే ఉంది. ఇప్పటి వరకు అయితే అన్ని సేమ్ లేవు, బట్ ఈ రెండు మాత్రం సేమ్ ఉన్నాయంట. Same ఇప్పుడు place. ఇంకొకటి చెప్పండి. కలర్ కంపేర్ చేసినా కూడా సేమ్ ఉంది. పంచ్ లో 3 టైప్స్ ఉన్నాయి కాబట్టి అది రెండు సేమ్ ఉన్నాయి అంటారు. బట్ ఇది మాత్రం డిఫరెంట్. అది డిఫరెంట్ ఉంది. రియో పంచ్ అంటే ఇది. రియో పంచ్. నువ్వు తాగుతుంటే నాకు ఫ్రూట్ ఇది, అదేమో మిక్స్డ్ ఫ్రూట్ అన్నా కదా. ఇది సింగిల్ ఫ్రూటా? ఇది కొంచెం రా పపాయ జంబో పపాయ. టేస్ట్ తెలుస్తలే, పైన మన స్మెల్ మళ్ళీ చెప్తాను. పపాయ ఆ ఫ్రూట్